చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్మలను వచ్చేటు పాడుపై వాక్పెట్ ఫుట్వేర్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక అరుచుకుందాం రారులో ఇయాల్టి మోక. అయ్యో మిలమిల మెరిసే బంగారం తలతల మెరిసే వజ్రాలు ఇట్లా అట్లా అని చెప్పగానే ఆశకు పోయి కొంతం కదా. ఇక కొంతమంది ఏం చేస్తారంటే మంది మీద మహిళలు తీయాలని పొరగాళ్ళు ఇక ఇప్పుడు అల్కగా ఎట్లా బతకాలి, చెమట లేకుండా పైసలు ఎట్లా కావాలి, ఇది కావాలి అది కావాలని ఉరుకులాడతారు కదా. అవి గసంటోళ్ళు చెప్పే మాయ మాటలు విని కొంతమంది మోసపోతుంటారు. గిడ ఒక పోరగడకి అట్లనే చేసిండు అనుకో రాదుండ్రి. ఇక ఆయన సొమ్ము కాదు, ఆయన కథ కాదు, ఏది కాదు, కానీ అబ్బో బంగారం, అమ్మో డైమండ్లు ఇట్లా అట్లా అని చెప్పని మందికి అది మసిగుసి మారడగాయలు చేస్తారు కదా. అగో అది చేసేందుకు తయారయ్యాడు. ఎందుకు అయ్యారంటే చేతగాక ఇవాళ రేపట్ల ఈజీ మనీకి అలవాటు పడ్డారు కదా. అగో ఆ ముచ్చట మీదకెళ్ళి ఎవరు ఎందుకు ఎట్లా ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మందిని ముంచాలే, జేబులు నింపాలి, అలక బతకాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అందరికి ఇది అయిపోయింది. ఓ రెండు ఎడ్లను కొంటాం, 2 బర్రెలను కొంటాం, వ్యవసాయం చేస్తాం, చెమట తీస్తాం, ఇట్లాంటి ముచ్చట్లే లేవనుకో రాజుర్రి. ఇక ఎట్లా దొరుకుతారు, ఏం కథ ఏంది కథ అనే మీదకెళ్ళి అలకా బతికేదానికి ఆగం చేస్తారు. ఈ పొరగాడు చూడు బంగారం పేరు మీద ఎంత మోసం చేసిండో. ఇవాళ రేపట్లో ఎట్లా అయిపోయారు అంటే కష్టానికి చేతగాక మందిని ముంచుతందుకు అడ్డగోలిగా ముచ్చట్లు చెప్పి ఆగం చేసి బతుకుదామని చూస్తారు. అంటే ఈజీ మని అంటారు కదా. అగో గట్లనే చేస్తారు అనుకో రాత్రి. మిలమిల మెరిసే బంగారం దగలగలాడే డైమండ్స్ కోట్ల విలువ చేసే ఈ సరుకు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని జనాలకు చెప్పుకుంటా వచ్చిన ముచ్చట్లు చెప్పుకుంటా ఎట్లనో గట్లా బతికేద్దామని కొంతమంది తయారయ్యారు పొరగాళ్ళు. ఇప్పుడు గట్లనే ఒక పోరాడు చేసిన అనుకో రాత్రి బొంబాయికి వెళ్ళి వచ్చిండు. ఇక ఆయన సొమ్ము కదా, ఆయన కథ కాదు, నడివిట్లా మాటలు చెప్పాలి. 1 భూమి అన్న అమ్మాలి, 2 బంగారం అన్న అమ్మాలి. అమ్ముతావా కొంతవా ఈ నడివిట్లా మాకు కమిషన్ ఎంత అనే ముచ్చట మీదకి వెళ్ళి ఇక వీడోడు మోపైంది అనుకో రాదుండ్రి. మందిని ముంచేతందుకు, మందిని ముంచి మంగళారతి వాడుతందుకు కొంతమంది చాలా మోపైరు. ఇవాళ రేపట్ల చేసుకొని పని చేత కాదు, వాళ్ళకే పైసలు కావాలి, ఎంజాయ్మెంట్ ఉంటేనే బాగా బతుకుతాం అనుకునే రోజులు తయారైనాయి. కాబట్టి ఈ పోరాడు అట్లా చేసిండు అని లొల్లి పాడైపోను. యాడికెళ్ళి వచ్చినావు, ఏంది ఏం కథ, మా వెనక సీట్ దొరకవా పోలీసు. ఇవాళ రేపట్ల ఏమన్నా సిస్టమ్లు తక్కువ ఉన్నాయా, కష్టములు తక్కువ ఉన్నాయా? దాని మీదకెళ్ళి మందిని ముంచుదామని ఉరికొచ్చిండు. కానీ పోలీసు వాళ్ళు మంచిగా అరుచుకురు అనుకో రాత్రి పోరని. నీ మాయ మాటలు చెప్పి మంచిని ముంచుదామంటే ఎవరు బతారు, ఎట్లా బతారు, ఏం కథ. అయితే బంగారము డైమండ్స్ అని ముచ్చట చెప్పి ఏదో ఇక బట్ట కాల్చి మంది మీద వేసి బతుకుదాం అనుకుంటు కానీ కుదరలే. చూడుర్రి ఏమైంది ఆఖరికి అనేది ఒక పరి చూడుర్రి. దీనిలో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోనక్ అనే అతను కేవలం ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ జ్యువెలరీ మేకర్ దగ్గర ఉద్యోగంలోకి చేరడము, అతన్ని నమ్మి పాత ఎంప్లాయీతో పాటు ఇక్కడికి పంపించి ఇంత వర్తున్న జ్యువెలరీ ఐటమ్స్ ని వీళ్ళకి అప్పగించడము, ఈయన యాంటిసిడెంట్స్ ఏమి వెరిఫై చేయకపోవడము, వీళ్ళ ప్రవర్తన ముఖ్యంగా. ఎందుకంటే ఈ రోనక్ అనే అతను ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఇటువంటి బెట్టింగ్ కి అలవాటు పడి చాలా లాసెస్ లో ఉండి ఈ థెఫ్ట్ కి కాన్స్పిరసీ చేయడం జరిగింది A2తో కలిసి. A1 అండ్ A2 ఇద్దరు కూడా ఈ ఐపీఎల్ బెట్టింగ్ లో లాసెస్ వచ్చి దాని నుంచి రికవరీ అవడం కోసము ఈ థెఫ్ట్ ప్లాన్ చేయడం జరిగింది. చూసిండ్రు కదా గట్లుంటుంది అన్నట్టు ముచ్చట. అందుకనే ఉరుకులాడి ఊకునే మీద మాటలు చెప్పి బతుకుదాం, మందిని ముంచుదామంటే ఏడనవదు, ఎప్పటికి నడవదు. చాలా జాగ్రత్తగా బతకాలి, కష్టం చేసుకొని బతకాలి. మందిని ముంచితే ఏమొచ్చి పాడవుతుందో ఈ బంగారం డైమండ్స్ ఈ పేర్లు చెప్పి బతితే ఎన్ని రోజులు బతారు, అట్లా బతకరు కదా. అట్లా నడవదు అనే విషయము ముచ్చట అర్థం కావాలి ఎవరికైనా. మోసం చేస్తే కొన్ని రోజులు, ఎన్ని రోజులు నడవదు అది. గందుకే ఈ పొరను బతికి ఇట్లా అయింది చూడుర్రి. అయ్యో ఏమాయ సార్ ఒట్టిగానే ఉంది కదా, మేము దున్నుకొని బతికితే తప్ప అనేమో గిరిజనులు, గట్టెట దుంతరవా అని మీరేమో అధికారులు. ఇక వాళ్ళకి నడవ చవడం అయిపోయి పెద్ద లొల్లి అయిందనుకో రాదురు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల ముచ్చట అయితే ఎన్నటికి కొడుస్తలేదు. మరి వాళ్ళకి కేటాయిస్తారా, ఇయ్యరా ఏది చెప్పరు. కానీ వాళ్ళు దున్నుకొని పంటేసి అది చేతికొచ్చే ముందర ఈ అధికారులు పోతారు. అగో మేము దున్నుకున్నాం అది చేతికొచ్చే ముందర అచ్చిరేందని వాళ్ళు తెగబడతారు. ఇక వాళ్ళు వీళ్ళని కొట్ట, వీళ్ళు వాళ్ళని కొట్ట, నీ లొల్లి పాడైపోను. ఏం చెప్తాం, ఈ గిరిజనులకు ఆదివాసులకు పోలీసు వాళ్ళకు నడమ జరిగే లొల్లి అయితే మామూలు లొల్లి కాదు. పోడు భూముల గురించి మామూలు పొట్లాట కాదనుకో రాదుండ్రి. ఇక వీళ్ళు మేము పంటేసుకున్నాం, మరి గిన్నొద్దులు ఎందుకు ఆగిరా, మరి నిన్నమన రాకపోయిరానేమో వాళ్ళు. ఇక వాళ్ళేమో అప్పుడు రారు. ఇప్పుడు వచ్చినాకనేమో లొల్లి, నీ లొల్లి పాడైపోను. ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఒకటే చవడం. ఇక చూడరు కథ. మీరు గొడవలకు దారి చేసే విధంగా చూడకండి, మీరే చేయకండి. అర్థమైంది, అడవిని రక్షించండి. మీరే ఆదివాసులను అడవులను రక్షిస్తాం. మీరే దౌర్జన్యంగా దోసుకొచ్చిన దొంగలు మీరు, అసలు దొంగలు మీరు, మేము కాదు.
ఆదివాసులు ఉంటాం, చెట్టుకు పుట్టకు మొక్కటోళ్ళం ఆదివాసులం. ఈ లొలి పాడైపోను వాళ్ళ దిక్కు చెప్తాం ఎటు చెప్తాం వాళ్ళ అయ్యో 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 ఉత్తగొన భూమి దున్నుకొని పంట వేసుకుంటే తప్పైందా అయ్యిందనేమో గిరిజనులు. మీరు గట్టెట్లు ఎత్తారు గట్ల మీరు వేస్తేందుకు అధికారం లేదు అది ఇది అని చెప్పనేమో అధికారులు. ఎవరికి చెప్పాలి ఎట్లా చెప్పాలి? ఇక మొన్ననేమో మీరు వేసుకున్న పంట మీదకి వచ్చిరని పోలీస్ అధికారుల మీద వాళ్ళు దుమ్ములు వేసి ఆగమాగం చేసిరట. కళ్ళ కారం కొట్టిరు, అధికారులను కొట్టిరు, తిరగబడ్డరు అనేమో ఇక వాళ్ళ మీద పోలీసు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారా? మీరు గిట్ల చేస్తారా గట్ల చేస్తారా అధికారుల మీదకి వస్తారా అని చెప్పనేమో వీళ్ళు. పాడైపోను జవడం నాయన మామూలు కాలేదనుకో రాజురి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఇక దమ్మనపేట గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు గత 3 నెలల నుంచి లింగాపూర్ అనే బీట్లో దమ్మనపేటలో సర్వే నెంబర్ 380 ఉంటుంది కదా నువ్వులా ఇక ఆ నెంబర్ రిజర్వ్ ఫారెస్ట్ మీద భూమి అక్రమంగా ఆక్రమించిరనేమో పోలీస్ అధికారులు వచ్చి చేసిరట. అట్లా కాదు ఉన్నది మేము దున్నుకొని బతే తప్ప అనేమో వీళ్ళు. ఇక చూడు రాజవడం ఎట్లా అయిపోయిందా. నేను పొలం కడిపోయాను సార్. పొలం కడిపోయి గట్టిగా లేరోళ్ళు ఫారెస్టులు దీని మీద పెట్టిర్రు, కారపొడితో జల్లిరని మా మీద గట్టిగా నిందలు వేసి తీసుకుపోతున్నారు సారు. గట్టిగా నిందలు వేసి ఎందుకు ఇట్లా అరెస్ట్ ఎందుకు తీసుకుపోతున్నారు అని మేము అడుగుతున్నాం. చూసిన తర్వాత వీళ్ళు పిలిచిన తర్వాత ఎవరు వచ్చిర్రు అన్న తర్వాత ఇక కనబడ్డారు. వాళ్ళు కనబడ్డ తర్వాత మేము ఇక వాళ్ళు మీరు ఎందుకు వచ్చిరంటే మీ పని మీరు చేసుకోర్రి అని అంటే అలా చూసుకుంటే మేము స్నానం చేస్తాం సార్. చేయరాదు వాగులు ఈ వాగే అక్కడికి పోతుంది. చూసిరా ఇక ఏమంటారు కదా చెప్పబోతే ఇటు నష్టం అటు కష్టం అన్నట్టు ఇప్పుడు అధికారులనల్లా వీళ్ళనల్లా వాళ్ళనల్లా సరే ఉన్న భూమి ఖాళీగా ఉంటే ఏమొస్తుంది మరి చేసుకొని బతే తప్ప ఏమి లేనులే గిరిజనులే అని అంటందుకేమో గిట్ల అయిపోయాయి. మరి అట్లా కాదు ఇట్లా అంటందుకేమో గట్ల అయిపోయాయి. అధికారులు ఏమో మా డ్యూటీ మేము చేయొద్దా మీరు ఇష్టం వచ్చిన కాడ దున్నుకుంటారని వాళ్ళేమో అనబట్టే. అయ్యో పాడైపోయి ఏం చదవడం ఏం కథ ఇది ఎటు చెప్తట్టుంది ఎటు చెప్తట్లేదు ఆగమాగం జగన్నాథం అన్నట్టుంది లొల్లి పాడైపోను. ఇక ఇటు పేదోళ్ళు అటు అధికారులు వీళ్ళ మధ్యలో జవరం నడిస్తే సర్కారు ఏం చేస్తుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సర్కారు మరి చొరవ తీసుకొని ఏమైనా మరి సపడే కూర దున్నుకొని అని చెప్పాన అది అట్లా లేదా మరి ఇట్లా లేదా ఎట్లా కావాలి ఇది లొలి పాడైపోను. ఈ మధ్యలో ఇక దెబ్బలు గొడవలు వాళ్ళకు వీళ్ళు వీళ్ళకు వాళ్ళు అయ్యో జవడం పాడైపోను. ఏం చెప్తట్టున్నదిలా ఏమి చెప్పేటట్లేదు. ఎక్కడ లొల్లి ఏం కథ ఇది. మీరు ఎందుకున్నారు ఇక్కడ? మీరు దొంగలా గీడ ఎందుకున్నారు? అక్కడికోండి మీరు మరి నడండి, మీరు కూడా నడండి, మాతో పాటు నడండి అబ్బా. మీరు మేము ఎందుకు వెళ్ళాం? మా ఆదివాసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నేను పోతున్నా అక్కడికి. ఎవరు వస్తారు? రండి, మీరు కూడా రండి అక్కడికి. ఎందుకు రారు? ఎందుకు రారు? అలానే ఈ రంగాలు ఇత్తు పగిలిపోయి వస్తాను. నువ్వు వచ్చినా ఇలా గద్వాలకు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే ఏందా మీరు చేసింది కేటీఆర్? ఇవాళ వచ్చి మా గద్వాలకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం మేము మంచిగా చేసినాం మాకు తెలియదు ఆ కథ. మీరు ఎట్లా చేస్తారు? ఎంత ఈ రంగాల్లో మీ కథ ఏంది? మీ నాయన ఏంది? మీ అక్క ఏంది? మీ చెల్లి ఏంది? ఇంట్లో వాళ్ళ సంగతే సకా చూసుకుంటలేవు అవుతుంది. అంత ఈగ్రం ఉంటే మళ్ళీ జనాలు ఏం చూస్తావు? మీ ఇంట్లోనే పెద్ద పంచాయతీలు ఉన్నాయి కానీ మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి మాకు చెప్తావు అని చెప్పని ఇక ఆయన ఉండే కదా సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గద్వాలకి వెళ్ళి ఇక ఆయన సరిపోని అరుచుకున్నాడు అనుకో రాదు కేటీఆర్ని. ఓహో ఇక ఎగిరిద పెడదాం అని చెప్పని వీడికి వచ్చిన ఆవు ముందుగా నీ ఇంట్లో చూసుకో. ఇంట్లో చదవడమే తెలుసుకోలేవు కానీ యువతలకు వచ్చి జనాలకు చెప్తావు నువ్వు. నీతోటి ఏం కాదు, అయ్యేది లేదు పోయేది లేదు. 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మీరు చేసింది కూడా ఏం లేదు. సప్పుడంట మీ పని ఏందో మీరు చేసుకోరు కానీ ఇవన్నీ చెప్పకూరు అని చెప్పని గట్టిగానే అరుచుకున్నాడు. మా గట్టిగా అరుచుకున్నాడు అంటే మామూలు గట్టి కాదు. 7 కాడికి జగదీష్ పడేసిన అనుకో రాదు. మరి దీని మీద కేటీఆర్ ఏమంటాడో ఏం కథ మనకు తెలియదు కానీ సంపత్ కుమార్ అయితే సరిపోనే అరుచుకున్నాడు. ఒక పరి చూద్దాం రాది. అగో ఇంట గెలవలేనా మరి రచ్చ గెలిచిందని ముచ్చట చెప్పొచ్చిండే కేటీఆర్. ఏమిటికే ముందుగాల మీ చెల్లెని చూసుకో, మీ ఇల్లు చూసుకో, మీ పొలు చూసుకో. ఇప్పటికే మీ ఉద్దారకం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుంది ఎట్లయితుంది ఏం కథ అనేది ఎవరికి తెలుస్తలేదు, జనాలకు అందరికీ తెలుసు. మళ్ళీ పోయి మా కాంగ్రెస్ మీద మాట్లాడగలిగినంత సీన్ ఉన్నదా నీకు? నీ లొల్లి పాడైపోను అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటన మీద స్పందించింది అనుకో రాజురి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్. ఇక సంపత్ అంటే మీకు ఎరికేంగా గద్వాల లొల్లి పాడైపోను. నువ్వు ఏంటి తిరుగుతున్నావు ఏం కథ నీ కథ? నువ్వు చేసింది లేదు, పొడిచింది లేదు, ఇరగదీసింది లేదు కానీ ఈ మాత్రం దానికే మేము ఉద్ధరించినాం మేము ఉద్ధరకం చేసినాం. గివి ఎందుకయ్యా మాటలు? చేసేది ఉంటే చెప్పేది ఉంటే ఏదన్నా ఆయమానం ముచ్చట చెప్పాలి. మా కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మీరు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే చేసింది ఏముంది? ఏమి లేదు. 7 కాడికి ఎగనాకిరు దిగదుడిచిరు. మళ్ళీ మీదికెళ్ళి ముచ్చట్లు నీ ముచ్చట పాడైపోను. మళ్ళీ ఇంత ముచ్చటకు మళ్ళీ నువ్వు చెప్పాలి నా మీ చక్కదనం మీరు అని చెప్పని గట్టిగానే అరుచుకున్నాడు. ఒకసారి ఇందాం రారి. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల లంపూర్ 2 కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి
టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాలు పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్ లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి, ఏం లేదు. లుటపీస్ చేనేత కార్మికులు మోసం చేస్తూ పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద కోట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ళ ప్రాజెక్టును సగం పూర్తి చేసి మళ్ళమ్మ కుట్ట పెండింగ్ పెట్టి అట్లే 100 పడకల ఆసుపత్రి రూపాయలు కట్ చేసి ఇంజక్షన్లే డాక్టర్లే సూదులే ఏది లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, లుటపీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచేది కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం, ఏం ముఖం పెట్టుకొని వస్తాం? చూసిండ్రు కదా గద అన్నట్టు ముచ్చట. మొత్తం మీద కేటీఆర్ ఎటు తిరిగినా ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరిపోని అరుచుకోవడానికి సరిగ్గా ఉన్నారు అన్నట్టు. ఇక మళ్ళీ వాళ్ళ మీద మాట్లాడేందుకు ఈయన కూడా సరిగ్గా ఉన్నాడు. వీళ్ళ నడుమ జరుగుతున్న పంచాయతీ అయితే ఇంకేడ జరగదు. ఈ పంచాయతీలు పాడైపోను. జనాలకు ఏం చేస్తారో తెలియదు కానీ వీళ్ళు మటుకు సరిపోను అరుచుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ పడుకుంటా వచ్చిరాని ముచ్చట్లు చెప్పుకుంటా ఈ ముచ్చట్లు పాడు. కానీ జనానికి ఏదైనా చేసేది ఉంటే చెప్పేది ఉంటే ఏదైనా ఉండాలి కానీ అది లేదా ఇది లేదా అని జవడాలు పాడైపోను. ఇక మెల్ల మీదికెళ్ళి ఇట్లాంటి ముచ్చట్లు అవుతుంటాయి. వీళ్ళ చూడరు ఎట్లున్నదో కథ. ఇప్పుడు కేటీఆర్ మీద ఈయన మీద ఆయననా ఇక ఇవే ముచ్చట్లు అన్నట్టు ఈ పాడైపోను. మరి ఏటికి వస్తుంది, ఎందుకు వస్తుంది? అడవిలో భూవలేకన ఆకలయ్యా జనంలకు మరి రేపేళ్ళుండి సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ నిలబడదామని వస్తుందా తెలియదు. కానీ ఒక్క ఏనుగు ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో మందే వచ్చేది, కానీ ఒకటే వచ్చిందంట ఈ తేప. వచ్చి మళ్ళీ ఏమన్నా ఆగం చేస్తుందా, ఇంట్ల మీద పడుతుందా, పొరగాలను ఇచ్చేస్తుందా, ముసలోళ్ళని నడిచేస్తుందా, మరి ఏమవుతుంది ఏం కథ అని పొదటిలు నడిచేటోళ్ళు ఉంటారు కదా నువ్వు, వాళ్ళు మస్తు బాధపడరట. కానీ వామ్మో ఇది ఎందుకు వచ్చింది ఏం కథ అని అడవాధికారులకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిరట. తీరా చూస్తే చెరుకు తోట ఆ తోట ఈ తోట ఊరేంపడి తోటలు ఉంటాయి కదా, తోటలు మొత్తం తొక్కిసలు ఆడి ఆగం చేసి అవతల పడ్డది అనుకో రాజుండ్రి. మళ్ళీ చెవులు ఊపుకుంటా తొండ ఊపుకుంటా ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. కానీ మంది మాత్రం మస్తు భయపడ్డారు. ఏనుగులు అంటేనే ఇక భయం ఉంటుంది. అట్లాంటిది ఒక ఏనుగు ఊరి మీదకి వచ్చిందంటే ఎట్లుంటుంది? ఇదివరకే ఆ చిత్తూరు జిల్లాలో మందే ఏనుగులు ఊర్ల మీద పడుతుండే, పంటలు తొక్కి ఆగం చేస్తుండే. మరి ఇది ఒక్కతే ఎందుకు వచ్చింది ఏం కథ అని ఇక వాకర్లు గమనించి ఇక అడవాధికారులకు చెప్పిరట. మరి వాళ్ళు ఏం చేసిరనేది చూద్దాం ఒకసారి. ఓసిని పాడైపోను. మరి ఎందుకు వచ్చింది ఏం కథ? వచ్చింది నేనేమన్నా వినాయక చవితి ఉన్నప్పుడు వచ్చిందా అంటే అట్లా కాదు. ఊకనే తొండం పెట్టుకొని తోటలెంపటి తిరుక్కుంటా చేనులెంపటి తిరుక్కుంటా అటు తొక్కుంటా ఇటు తొక్కుంటా ఊకనే ఊరికి వచ్చిందట. అగనే ఏనుగు వచ్చింది కదా, ఒకటే వచ్చింది. చిత్తూరు జిల్లా అంటే చాలా గుంపుగా రావాలి కదా, ఒకటైతే వచ్చింది. ఎందుకు వచ్చింది ఏం కథ అని ఇక పొదటీలు నడిచేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ పొద్దంతా పనిచేసి పొదటీలు చెమట తీయాలని వాకింగ్ చేస్తారు కదా, ఇక వాళ్ళందరూ కలిసి చూసి దాన్ని అటు ఇటో మలిపియాలని చూసిరట. ఇక ఈ చెరుకు తోటలు పత్తి తోటలు ఈ మన గిరీష్ గడ్డి ఉంటుంది కదా ఊర్లో పన్న, ఇక ఐటెంపటి తిరుక్కుంటూ వచ్చిందా, తినకూడదానికి వచ్చిందా, ఆకలికి వచ్చిందా, ఆపదకి వచ్చిందా, మరి లేకపోతే ఎన్నికలలో పోటీ చేద్దామని వచ్చిందా సర్పంచ్ తెలియదు. కానీ ఉరుకులు ఊపుకుంటా తొండ ఊపుకుంటా చెవులు ఊపుకుంటూ వచ్చిందట. వస్తే ఊపుకుంటారు అక్కడ జనాలు. ఇక చూడరు ఎట్లయిందో. మరి ఇది ఏమిటికి వచ్చింది? ఇళ్ళ మీద పడితే పొరగాలు బుడపొరగాలు ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటారు, ఏం సంగతి అని అందరికి భయం అవుతుంది గదనులా. మరి ఎందుకు వచ్చినట్టు ఎటు పోతున్నట్టు ఏం సంగతి ఎవరికి తెలియదు. కానీ ఊకనే ఊరుకుంటూ వచ్చింది ఊళ్ళకైతే. మరి ఊరోళ్ళు ఊరుకుంటారా? ఇక ఇటు గెదిమి అటు చెప్పి అది అడవాధికారులకు చెప్పిరట. ఇక వాళ్ళు ఊరుకుంటారా? తెలిసినాక ఇక దాన్ని ఎట్ట ధర్మాలే ఏం సంగతి అని వాళ్ళ పని మీద ఉన్నారట. ఓ పాడైపోను. ఇప్పటికే ఏనుగుల బెడద చాలా ఉన్నదంటే మళ్ళీ ఇది ఒక్కతి ఊళ్ళకి వచ్చిందట. మరి ఆగమై వచ్చిందా, తప్పు వచ్చిందా, కాళ్ళేకి వచ్చిందా, ఎట్లొచ్చిందో ఏం సంగతో తెలియదు. కానీ ఊరి మీద పడతాలకు ఊరు అందరూ భయపడి అయ్యో సారు ఏనుగు వచ్చింది అనుకుంటా ఆ అధికారులకు చెప్పిరట. ఇక వాళ్ళు వచ్చి దారి మళ్ళిచ్చే ప్రయత్నం అయితే చేసిరు. కానీ అమ్మో పొరగాళ్ళు మీరు నిమ్మలంగా ఉంటే చూసుకోరు నాన్న, ఏనుగు ఎట్లా పోతుంది ఏమి సంగతి. అమ్మ లొల్లి కానివారేదు చూడు ఎట్లా పోతుందా. ఇక అయిపోయి తెలంగాణలో ఏ ఏరియాకు పోదామన్నా యూరియా కష్టాలే ఉండే. కరీంనగర్ ఉన్నది కదా నువ్వు, ఉమ్మడి కరీంనగర్. ఇక ఆడ చూడాలి రైతన్నలు అంది. ఓ ఆడ చూడాలి ఈడ చూడాలని ఏడ చెప్పినా గదే కథ ఉన్నది. చెప్పులు పెట్టుడు శంగోరామక్క నిలబడి రోజుల కొద్దీ అయ్యేమో దొరుకుతలేవా పోతలేవా మన్ను కాదా. అయ్యో యూరియా పాడుగాను. బుడిదలకెళ్ళి బోధిద్దామన్న రైతుకు యూరియా దొరకక ఆగమాగం జగన్నాథం అవుతున్నాడు. ఇక ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి చూడురి. కరీంనగర్లో అయితే కానమ్మ కష్టాలు ఉన్నాయి. అయ్యో ఎట్లా చేద్దురా రామశంకర అనుకునే పరిస్థితి రైతులకు వచ్చింది. ఇక మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నాయన. రైతన్నలను ఆదుకోవాలని సర్కారే ఆదుకోవాలని రైతన్నేమో గోడు పడుతుండు. సర్కారు ఏమో సపోర్ట్ చేస్తలేదు. మా మీద ఏముంది మీదికెళ్ళి ఉంది కదా అని వాళ్ళు, మీదికెళ్ళలో వీళ్ళు. ఓ నీ లొల్లి పాడు కానీ ఏమైద్దో ఎట్లయిద్దో.
అగో అది ఎవలకొండ అయితేంది ఎవలవాడ అయితేంది ఏడిపోయినా రైతనకైతే తప్పంది ఒక్కటే ఉన్నది ఏంటంటే యూరియా యూరియా ఏ ఏరియా అన్నా కానీ అది యూరియా లేకుండా ఓ రైతులు పడుతున్న కష్టాలు ఒకటా రెండు అబ్బబ్బబ్బబ్బ చెప్పబోతే కష్టము చెప్పకపోతే నిష్ఠూరం అన్నట్టు సర్కారు సపోర్ట్ చేస్తలేదా కేంద్రం ఆదుకుంటలేదా రైతులను ఆదుకుంటూ లేవలు ఏం కథ పొద్దంతమాన కష్టం చేసి ఇది చేసి అది చేసి వరేసుకుంటే ఇప్పటి వరకు యూరియా లేక వాళ్ళు తిప్పలు పడతానది మామూలు గాదుల్లా పొద్దుగా లేవగానే చెప్పులు పెట్టి ఓ కథ పాడైపోను ఎంత అని చెప్పాలి ఎట్లా అని చెప్పాలి ఇక ఎమలాడ కాడ చూడుర్రి గీడ గాడ అని చెప్పేటట్టు లేదు కానీ సరే ఇప్పుడు ఎమలాడ ముచ్చట అయితే వచ్చింది కదా ఒక్క పాలు చూడుండ్రి ఓ నీ లొల్లి పాడైపోను ఎంత అని చెప్పాలి ఎట్లా అని చెప్పాలి రైతుకున్న గోస అయితే మామూలుగా లేదు అందరికీ అన్నం పెట్టేటోడు బురదలకెళ్ళి బువ్వ తీసేటోడు ఎవ్వనికి గాయనికే ₹1 ఎరువు దొరుకుతలేదా ఏం లేదా ఎట్లా చేయాలో ఏం అర్థమైతే లేదా ఒక్క పాలు చూడుర్రులా ఊకే చెప్పి యాస్టకు వస్తుంది ఈ రైతుల కష్టాలు 20 రోజులైంది మేము మందుబత్తాల కొరకు కష్టపడి మరి వేసుకున్న చేను ఖరాబ్ అయితే మేము చేసుకున్నాడు ఎందుకు మీరు వచ్చి కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుర్రు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుర్రు మమ్మల్ని మోసం చేస్తుండ్రు మీ భార్యలు మీ పిల్లలు పెద్దలు అయితే చేనులలో పని చేస్తే మీకు ఏర్పడుతుంది మేము ఇక్కడ ఒక అవస్థ పడుతున్నాం రోడ్ల పంటి మేము పని చేసుకోవద్దా మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటుర్రు మీ గవర్నమెంట్ ఉండేందుకు లేకేందుకు మమ్మల్ని ఎందుకు కష్టపెడుతుండ్రు మరి పని చేసుకోవద్దా మరి ఇసొంటి వాళ్ళు వ్యవసాయం ఎందుకు చేసుకుంటుర్రు మీరు బంద్ కాండ్రి మేము మందులు ఇయ్యము మీరు ఎందుకు రైతులు ఇట్లా చేస్తుండ్రు అని మమ్మల్ని మోసం చేసింది మీ గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని మోసం చేసిండ్రు మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుండ్రు ఆడళ్ళ మొగోళ్ళం రోడ్ల పంటి ఉండడం అవసరమా మరి మీ చుట్టూ మేము తిరిగితే మరి మా బతుకులు ఎట్లా మరి చచ్చిపోమంటారా బతుకమంటారా చూసిలా గట్లుంటుంది అన్నట్టు ముచ్చట లొల్లి పాడైపోను అబ్బబ్బబ్బబ్బ యాస్టాక్ రాబట్టే ఇంత ఇదివరకు దాకా యూరియా అందదా ఏం అందదా ఎట్లా చేయాలి ఏం కథ ఆరుగాలం కష్టం చేసి అయ్యో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఏమో రైతుకు వచ్చే అయినా రైతులను ఎవరు ఆదుకుంటారో ఎవరు ఆదుకోలే ఎవరికి తెలియదా అయ్యో కష్టం పాడైపోను ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈ కటకాలంలో మేము ఎట్లా బతకాలరా దేవుడా అని కటకట అంటుంటే కూడా గింత యూరియా దొరికే పరిస్థితి లేదా లొల్లి పాడైపోను పాపం రైతన పరిస్థితి దుడురులా ఏం చెప్తావు ఎట్లా చెప్తావు ఎంతకని చెప్తావు ఈ లొల్లి పాడుగాను ఆ దుకాణాల ముందర చెప్పులు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఆడోళ్ళు మగోళ్ళు తెల్లవారులు ఎదురు చూసినా సరే యూరియా దొరికే పరిస్థితి లేదా ఈ యూరియా పాడైపోను అలానే కోమారెడ్డి ఇంకన్నా నల్గొండకు పోయిందట కదా పోయినోడు పోయిన మామూలు ఊరుకున్నాడా ఇక పొద్దుటీలు అందరినీ కలిసి కుక్కల జోలికి పోకుని కుక్కల జోలికి పోతే ఆగమాగం అవుతుంది అంటే కుక్కల జోలికి ఎవడు పోతాడు సార్ కుక్కలే వచ్చి ఎవరిని కలిపితే తెలియదు పిచ్చిలేసి అని గట్లే అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి పర్యావరణాన్ని కానీ కుక్కల్ని కానీ మీరు జాగ్రత్తగా కాసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అవి వచ్చి కరిస్తే ఇది అవుతుంది అది అవుతుంది జాగ్రత్తగా ఉండి మందులు మాకలు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా కానీ అని చెప్పాలి ఇక పొద్దుటీలు నడిచేటోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి కాలనీలలో తిరగాలి కదా ఇక మంత్రి సభే వచ్చి మాకేం తక్కువ అన్నట్టేమో జనం ఉన్నారు మీరు ఏమన్నా కానీ ఈ గల్లీలలో ఊర కుక్కలు అవి ఉన్నారని ఆయన జాగ్రత్తగా ఉండాలనేమో ఆయన చెప్పుకొచ్చాడు అనుకో రాత్రి కుక్కల జోలికి పోకుండా ఉండాలంటే కుక్కలు ఎవ్వరి జోలికి పోకపోయినా అయ్యో మన జోలికి వస్తాయి సార్ మీకు తెలియదు ఉట్టిగానే నువ్వు ఇంట్లో కట్టేసి ఊక నువ్వు రోడ్డు పోటీ పోతుంటే కుక్క బహు అని మరుగుతుంది అట్లా ఏం చెప్తాం కుక్కకు అగో గట్ల అన్నట్టు ఇక మంత్రి సాబ్ వచ్చామో ఇట్లా చెప్పిండు మాకు సరే మేము జాగ్రత్త మీద ఉంటామని జనం అంటారు మరి ఆ ముచ్చట ఏదో ఒక పారి అరుచుకుంటే అయిపోదా ఇక ఆయనే స్వయంగా పోయినప్పుడు మనం కూడా పోయి అరుచుకోవాలి కదా మంత్రి సాబే చెప్తుండు ఏం కథ ఏంది అని ఇక మాతో తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం రారి అగో మన మంత్రి ఎంకన్నా మామూలుగా లేదుగా నువ్వు నల్గొండకు పోయిండు ఇంకా ఆడ పోయి ఇట్లా పోవాలి అట్లా పోవాలి కుక్కలు కరిపించుకోవద్దు కుక్కలు కరిపితే బాగా ఇదవుతుంది అయితే అని చెప్పబట్టి అవ్వో కొడుక ఏం సంగతి ఇది ఏంది మంత్రి వచ్చి గీ ముచ్చట చెప్తాడని అనుకుంటారు దేశంలో కుక్క కాటుతో ఎంతో మంది చచ్చిపోతున్నారు ఇంకా నిన్నమని వచ్చిన ఆడతలలో చూస్తున్నాం కదా అట్లా ఈ ముచ్చట మీదకి వెళ్ళి సుప్రీంకోర్టు సైతం చాలా బాగా స్పందించింది నల్గొండ జిల్లాలో సుమారు 40,000 కుక్కలు ఉన్నట్టు మంత్రి చెప్పుకొచ్చిండు అధికారులు కూడా అంచనా వేసిరట అగనే గందుగానం కుక్కలు 40,000 ఉన్నాయా మరి ఇటు ఈ సందులకు ఆ సందులకు రాత్రులు సినిమా పోతాప్పుడు అటు పోతాప్పుడు ఇటు పోతాప్పుడు వచ్చి బజార్లో వండుకొని పెద్ద పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీ చేస్తే కదా నైటు అగో గైట్ నుంచి మీరు బయట పడాలి మీరు అట్లా బాధపడొద్దు ఒకవేళ కుక్క కరిస్తే ఇక రెబీస్ అనే మందు ఉంటుంది చాలా కథలు ఉంటాయి మీరు తిప్పల పడొద్దు అని చెప్పని మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి అన్న నల్గొండలో చెప్పుకొచ్చిండు నల్గొండ పట్టణంలో రామ్నగర్ పార్క్ పోయి డాగ్ అడాప్షన్ వ్యాక్సినేషన్ ఈ అన్నిటి ముచ్చట్ల మీదకి వెళ్ళి ఆయన ఏమో అనుకొస్తాడు కదా జనాలతోటి అంటే పొదటీలు ఇటు అటు నడుస్తూ ఉంటారు కదా వాకర్లకు ఇక వాళ్ళకే చెప్పుకొచ్చిండు మరి ఆ ముచ్చట ఏందో ఒకసారి అరుచుకుందాం రారి ఇటీవల మిర్యాలగూడలో కూడా ఒక కుక్క కరిచి ఒక లేడీ ఇప్పటికి కూడా సీరియస్ గానే ఉన్నది ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న చర్చ ఇది కొన్ని లక్షలాది ఈ వీధి కుక్కలు ఉన్నది వీటిని ఏం చేయాలని ఆఖరి సుప్రీంకోర్టు కూడా
ఇన్వాల్వ్ అయ్యి వీటిని చంపకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయిందంట మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టపుంటగా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. చూసిలాగా గదన్నట్టు కుక్కలతోటి జాగ్రత్తగా ఉండాలి. కుక్కల జోలికి పోవద్దు. ఒకవేళ వాటి జోలికి పోకపోయినా అయ్యే మన జోలికి వస్తాయి కాబట్టి మనం నిమ్మలంగా ఉండాలి, ఫైలంగా ఉండాలి అనే ముచ్చట చెప్పుకొచ్చిండు అన్నట్టు. అయితే కుక్క గారిస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అనేది పెద్ద పరిశాన్ ఉంటుంది కదా. అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి మంత్రి కోమటిరెడ్డి వెంకన్న ఇక ఈ ముచ్చట్లని చెప్పుకొచ్చిండు. అందులో ఇక ఆయన నల్గొండ ఎమ్మెల్యే కాబట్టి మొత్తం ఆడిపోయి పూరాగా అరుచుకున్నాడు అన్నట్టు. వామ్మో వామ్మో ఏదున్నా జనాల పట్ల ఇంతటి అవగాహన అంతా ఉండాలి కదా, ఆలోచన. అగో గదే అన్నట్టు ఇప్పుడు ఆయన వేసింది. అందుకని మీరు కుక్కల జోలికి పోకురి, కుక్కలు ఉన్న కాడ జాగ్రత్తగా ఉండిరి. కుక్కలు ఏడబడితే ఆడవింటే వేసుకొని పోయి ఒక వ్యాన్లు పంపరాదు సారు, నువ్వు మంత్రి వేనైతివి ఏమవుతుంది అని అక్కడ జనాలు కూడా అనుకొచ్చారు. కానీ మరి ఏం చెప్తాడో ఏం కాదో ఎట్లనో కానీ మొత్తం మీద కుక్కలు అయితే అడవులు ఉన్నాయట, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక గివ్వనట్టు ఇవాళ సంగీత మొబైల్ సమర్పించి మాస్ మలన ముచ్చట్లు పాడుబోయి వాక్పెట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండరు. రేపు 20 దాకా మీ TV5 ఇగుంటా.